ఆపరేషన్ చేసే సమయంలో రోగికి మత్తు ఇవ్వడం అనేది అత్యంత కీలకమైన విషయం. ఇందుకోసం మత్తు ఇచ్చే డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు. అత్యవసర విభాగానికి చెందిన ఈ డాక్టర్ల పాత్ర ఆపరేషన్ల సమయంలో ఎంతో కీలకం. అంతేకాకుండా ఇతర అత్యవసర చికిత్సల్లో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తారు. అసలు అనస్థీషియా అంటే ఏమిటి? మత్తు డాక్టర్లు చేసే విధులేంటి? పాయిజన్ కేసులు, యాక్సిడెంట్ కేసుల్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ బషీర్ ఉద్దీన్ అండి, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, ఆంధ్ర హాస్పిటల్ నుంచి చేస్తాను. డాక్టర్ గారు, అనస్థీషియా అంటే ఏమిటి? ఎన్ని రకాలు? అనస్థీషియా అనేది మన ఏ సర్జరీకైనా అనస్థీషియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మత్తు లేనిదే సర్జరీ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, నొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తగ్గించడానికి మనం ఏంటంటే అనస్థీషియా డిపార్ట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. మనకి సర్జరీ చేసినప్పుడు మత్తు ఇచ్చినప్పుడు ఆ సర్జరీ చేసినప్పుడు ఆ నొప్పి కానీ ఆ చేస్తున్నట్టు కానీ ఏం తెలియకూడదు. మనకి తర్వాత కూడా పడుకొని లేచినట్టే, నిద్రలోంచి లేచి నిద్రలో పడుకొని లేచినట్టే అనిపించాలి మనకి. సో దానికి తగ్గట్టు మనం మత్తు ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, గ్యాస్ పరంగా మనం మత్తు అనేది ఇస్తాము. అవన్నీ చూసుకొని మనం అవన్నీ ఇవ్వగలిగితే నొప్పి లేకుండా, మనిషికి తెలివి లేకుండా, స్పృహ లేకుండా నీట్గా అయిపోతుంది సర్జరీ. ఇందులో ఏంటంటే ఇప్పుడు అనస్థీషియా అనేది ఇప్పుడు సర్జరీని బట్టి డిపెండ్ అవుతుందండి. దాంట్లో 3 రకాలు ఉంటాయండి అనస్థీషియా అనేది. ఒకటి జనరల్ అనస్థీషియా, నెక్స్ట్ రీజనల్ అనస్థీషియా అండ్ సెడేషన్ అండి. జనరల్ అనస్థీషియా అంటే పూర్తి మత్తు, బాడీ మొత్తం మత్తు ఇస్తామండి. అంటే ఆ మేజర్ సర్జరీస్, పొట్టకి, ఛాతీకి, తలకి, ఫేస్కి సర్జరీస్ అన్నిటికీ పూర్తి మత్తు అనేది ఇస్తాం, జనరల్ అనస్థీషియా అంటాం. దానికి ఏంటంటే మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వెంటిలేటర్ పెట్టి దాని తర్వాత సర్జరీ అయ్యాక మళ్ళీ మనిషి నార్మల్ లైఫ్కి తీసుకురాగలుగుతాం. సెకండ్ స్టేజ్ రీజనల్ అనస్థీషియా. రీజనల్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి స్పైనల్ అనస్థీషియా, అది వెనక నడైన దగ్గర స్పైనల్ ప్రాసెస్ మధ్యలో ఇస్తామండి. ఓన్లీ లోవర్ లింబ్ సర్జరీస్ అంటే కాళ్ళ పొట్ట కింద సర్జరీస్ అన్నిటికీ ఆ సర్జరీస్ సపోర్ట్ చేస్తాయి. రీజనల్లోనే ఇంకోటి బ్లాక్స్, బ్రేకిల్ ప్లక్సస్ బ్లాక్ అని ఇక్కడ ఇస్తామండి మనం. సో అవి ఏంటంటే హ్యాండ్ సర్జరీస్, లోకల్ బ్లాక్స్ అన్నిటికీ అది సెకండ్ టైప్ ఆఫ్ రీజనల్ అనస్థీషియా. ఇంకోటి మూడో రకం అనస్థీషియా ఏంటంటే సెడేషన్ అండి. చిన్న ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే జస్ట్ పడుకోవడానికి కొంచెం ఒక 2-3 మినిట్స్ డే కేర్ ప్రొసీజర్స్ ఎక్కువ వాడతామండి. అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారండి. ఈ చిన్న సర్జరీస్, మైనర్ ప్రొసీజర్స్ అన్నిటికీ, డే కేర్ సర్జరీస్ అన్నిటికీ మనం సెడేషన్లో మనం చేసేస్తాం. డాక్టర్ గారు, మత్తు డాక్టర్ మత్తు మాత్రమే ఇస్తారా? ఇంకేమైనా చికిత్స చేస్తారా? ఇప్పుడు ఈ అనస్థీషియా ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ మత్తు పరంగానే లిమిటెడ్గా ఉండేదండి అనస్థీషియా అనేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎలాబొరేట్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇందులో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ డైవర్సిఫైడ్ అయిందండి. ఒకటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనే ఒకటి, అంటే క్యాజువాలిటీలో మొత్తం కేసెస్ అన్నీ డీల్ చేసే వాటిని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది. అందులో కూడా మత్తు డాక్టర్ గారే అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకొని ఎమర్జెన్సీ పరంగా డీల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఐసీయూ మేనేజ్మెంట్ అండి. ఐసీయూ కంప్లీట్ క్రిటికల్ కేర్ అండ్ ఇంటెన్సివ్ కేర్ మేనేజ్మెంట్ మొత్తం అనస్థీషియా డాక్టర్స్ చేయగలరు. సో మొత్తం మీద సర్జరీ పరంగా మత్తే కాకుండా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంట్ కూడా ఈ మత్తు డాక్టర్స్ చూస్తామండి మేము అందరం. డాక్టర్ గారు, మత్తు డాక్టర్లు ఆపరేషన్లు చేస్తారా? ఇప్పుడు మనకేంటంటే ఆపరేషన్ని బట్టి మత్తు అనేది మనం డిసైడ్ చేస్తామండి. ఆపరేషన్స్ చాలా రకాలు ఉంటాయండి. మన హాస్పిటల్లో చేసే ఏంటంటే మేజర్ సర్జరీస్ కూడా చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కానీ, సెడేషన్స్ కానీ, యూరాలజీ, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయండి. దానికి తగ్గట్టు అనస్థీషియా పరంగా కానీ, ఎక్విప్మెంట్ కానీ, మందులు కానీ, కార్డియాక్ కేసెస్ పరంగా మందులు కానీ, అంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అడ్వాన్స్డ్ అనస్థీషియా మేనేజ్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ల్యాప్రోస్కోపీ సర్జరీస్ అండ్ స్పైనల్ ప్రొసీజర్స్, ఓపెన్ ప్రొసీజర్స్ అన్నిటికీ సర్జరీస్ అనేది మనం ఇంక్లూడింగ్ న్యూరో అండి, మెయిన్ న్యూరో అండ్ ఆర్థోపెడిక్ బాగా అడ్వాన్స్డ్గా జరుగుతున్నాయండి. న్యూరో పరంగా క్రేనియాటమీ, క్రేనియోప్లాస్టీ, క్యాన్సర్, అదే మెనింజియోమా కేసెస్, ట్యూమర్ కేసెస్, ట్యూమర్ ఎక్సిషన్, బ్రెయిన్ సిస్ట్ ఎక్సిషన్స్, అలాంటి కేసెస్ మేజర్గా జరుగుతున్నాయండి మన దగ్గర. డాక్టర్ గారు, అత్యవసర విభాగానికి చెందిన వైద్యులు ఎలాంటి చికిత్స అందిస్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పాలంటే మన దగ్గర వచ్చేవన్నీ కూడా వెరీ హై రిస్క్, హై క్రిటికల్ అండ్ టర్మినల్ కేర్ అన్నట్టు మన దగ్గర వస్తారండి.
మెయిన్గా ఏంటంటే మన దగ్గర వచ్చే మెయిన్ క్రిటికల్ కేసెస్ ఏంటంటే ఒకటి పాయిజనింగ్ కేసెస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ ఒకటి, దాంతోపాటు కార్డియాక్ అండ్ పల్మనరీ కేసెస్. కార్డియాక్ మేజర్గా వస్తున్నాయండి మనకి, హార్ట్ అటాక్తో సడన్గా వస్తున్నారు మన దగ్గర. సో అలాంటి నెక్స్ట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షను, ఫీవర్లో కూడా మెనింజైటిస్, న్యూరోమెనింజైటిస్ అండ్ మెనింజియోఎన్సెఫలైటిస్, ఇదన్నీ మెదడు వాపు కేసెస్ అలాంటివన్నీ వస్తున్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకొని యాజ్ ఎ టీమ్ వర్క్గా మేము మేనేజ్ చేస్తున్నాం. మెయిన్ స్ట్రోక్ పరంగా ఒక సపరేట్ టీం అనేది టీం వర్క్ అనేది జరుగుతుందండి. ప్యానల్ మెంబర్స్ అందరూ కలిసి దాన్ని థ్రాంబలైజ్ చేయడం అలాంటివి జరుగుతున్నాయండి. డాక్టర్ గారు, పాయిజన్ కేసుల్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? పాయిజన్ కేసెస్ అనేవి చాలా రకాలుగా వస్తాయండి. మనకేంటంటే మెయిన్గా ఒక 4-5 రకాలు మా దగ్గర మేజర్ రెగ్యులర్గా వచ్చే కేసెస్ ఉంటాయండి. ఒకటి ఆర్గనోఫాస్ఫరస్, అంటే ఈ గుళికల మందు తీసుకుని వస్తారు. నెక్స్ట్ ఏంటంటే పారాక్వెట్ గడ్డి మందు, దాని తర్వాత హెర్బిసైడ్, ఇన్సెక్టిసైడ్ మందులు, ఈ కొంతమంది యాసిడ్, ఈ డెటాలు, ఈ లిక్విడ్ క్లీనర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేస్తారండి. మెయిన్గా ఈ పారాక్వెట్ పాయిజన్ అనేది డేంజరస్ పాయిజన్ అండి. ఐ కేసెస్ కూడా మేము మ్యాక్సిమం డీల్ చేసి 70% సక్సెస్ రేట్ అనేది మన దగ్గర జరిగిందండి. మెయిన్ పారాక్వెట్ అనేది రికవరీ చాలా కష్టం అండి. 100,000 ఒకళ్ళిద్దరే బయటపడతారు. పారాక్వెట్ అంటే గడ్డి మందు, దానికి డయాలసిస్ పరంగా కానీ, నెఫ్రాలజిస్ట్ పరంగా ఒపీనియన్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ మేము అందరం టీం వర్క్ చేసి ఆ కేసెస్ ఎట్లా చేయాలి ఏంటి అంటే పారాక్వెట్ అంటే మెయిన్ ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా డయాలసిస్ అనేది మనం చేసుకోవాలి. సో డయాలసిస్ యూనిట్ అనేది మేము రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామండి. నెక్స్ట్ ఆర్గనోఫాస్ఫరస్ పాయిజన్ అనేది అది కూడా సెకండ్ మోస్ట్ డేంజరస్ అండి. అది కూడా 10 to 15 days పడుతుందండి ఆ పాయిజన్ అనేది పోవటానికి. ఈలోపు వెంటిలేటర్ వెళ్ళటం, వెంటిలేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేసి ఐసీయూలో పెట్టుకొని రికవర్ చేయటం అనేది జరుగుతుంది ఆర్గనోఫాస్ఫరస్. ఈ హెర్బిసైడ్, ఇన్సెక్టిసైడ్ ఏంటంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి సివియారిటీ డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు యాసిడ్ కేసెస్ వచ్చినాయి, యాసిడ్ పాయిజన్ తాగేసాడు, వాళ్ళకి ఏంటంటే ఎండోస్కోపీలు చేసుకోవటం, మేజర్ ఇష్యూస్ అవ్వకుండా, పేగుల్లో హోల్స్ పడకుండా, పర్ఫరేషన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని సర్జికల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ముగ్గురు టీం వర్క్ చేసి సర్వైవల్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకోటి స్నేక్ బైట్ అండి. స్నేక్ బైట్ కూడా చాలా కేసెస్ వస్తున్నాయండి మన దగ్గర. స్నేక్ బైట్ అనే దానికి కూడా ఒక సపరేట్ ఒక ప్యానల్ మెంబర్స్ అనేది మేము టీం వర్క్గా చేస్తున్నామండి. అది కూడా అంతే, ఒక ప్రోటోకాల్ అనేది పెట్టుకుంటామండి. ఏఎస్వి ఇంజెక్షన్స్ కానీ వచ్చిన టైమింగ్ని బట్టి వెంటనే ఏఎస్వి ఇంజెక్షన్స్ వేసుకోవటం, ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు చూసుకోవటం అలాంటివి జరుగుతాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైతే ప్లాస్మా అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఎక్కించడం, బ్లడ్ ఎక్కించుకోవడం అలాంటివి స్నేక్ బైట్లో మనం చేస్తామండి. నెక్స్ట్ ఇంకా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి. మనకి యాక్సిడెంట్ కేసెస్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. బాగా యాక్సిడెంట్ కేసెస్ విపరీతంగా ఎక్కువైపోయినాయండి. నెక్స్ట్ మెయిన్ హెల్మెట్ యూజ్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూగా తయారవుతుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేసు వచ్చినప్పుడు వెంటనే టీమ్ అనేది అలర్ట్ అయిపోతుంది. బ్లూ కోడ్ అన్నట్టు పెట్టుకొని టీమ్ అలర్ట్ అయిపోయి వెంటనే జీసీఎస్ స్కోర్ ఐడెంటిఫై చేయడం, అవసరమైతే వెంటిలేటర్ పెట్టుకోవటం, అవసరమైతే ఎమర్జెన్సీగా వెంటనే స్కాన్ తీసి సర్జరీకి తీసుకెళ్ళటం అలాంటివి జరుగుతాయండి. సో పాలిట్రామా యూనిట్ అనేది ఒకటి మేము మెయింటైన్ చేస్తామండి. ఆ యూనిట్లో పాలిట్రామాలో ఆర్థోపెడిషియన్, న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, క్రిటికల్ కేర్ టీమ్ అండ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ మొత్తం కలిపి మేము టీం వర్క్ జరుగుతుందండి. డాక్టర్ గారు, స్ట్రోక్ కేసుల్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? స్ట్రోక్ అంటే ఈ మధ్య కాలంలో స్ట్రోక్ కేసెస్ కూడా బాగా విపరీతంగా పెరుగుతున్నాయండి. దీనికి మెయిన్ కారణం బీపీ అండ్ షుగర్ అన్కంట్రోల్గా పెట్టుకోవటం అండి. సో మెనీ కేసెస్ మనం రెగ్యులర్ ఫాలోఅప్ ఉండట్లేదు. వెంటనే అప్పటికప్పుడు ఒక గంటలోనే సడన్గా అన్కాన్షియస్ అయిపోవటం, ఫిట్స్ రావటం, నోరు చెయ్యి పడిపోవటం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయండి. స్ట్రోక్ అంటే ఓన్లీ బ్రెయిన్ వరకే కాదండి, కార్డియాక్ స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. సో మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ ప్రకారంగా ఏంటంటే మనం బీపీ అనేది మెయింటైన్ అవ్వకుండా బీపీ పెరిగిపోయి బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అవటం, లేదంటే రక్తనాళాలు చీరటం. 2 రకాలు ఉంటాయండి. బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లాట్ ఫామ్ అవటం, ఇంకోటి బ్లీడ్ అయిపోవటం రక్తనాళాలు. సో ఈ 2 డిఫరెంట్గా మనం ట్రీట్ చేస్తామండి. ఇది ఏదేమైనా కూడా మనకి స్కాన్ అయిన తర్వాతే మనకి ఐడెంటిఫై చేయగలం. సో
సో వెంటనే ఎమర్జెన్సీగా వెంటనే టేకప్ చేసుకోవటం, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చుకోవటం, దాని తర్వాత స్కాన్కి పంపించి వెంటనే న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్ అలాంగ్ విత్ క్రిటికల్ కేర్ టీమ్ అందరం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఏం చేయాలి, ఐసీయూలో ఎమర్జెన్సీ సర్జరీ అయితే వెంటనే సర్జరీ టేకప్ చేస్తాం. అన్నీ ఇక్కడ సర్జరీకి, న్యూరో సర్జరీ, బ్రెయిన్ సర్జరీకి రిలేటెడ్గా ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ కానీ అందరూ అవైలబుల్ అండి. 24/7 మేము సర్వీసెస్ కండక్ట్ చేస్తామండి ఇక్కడ న్యూరో పరంగా అయితే. నెక్స్ట్ ఇంకోటి కార్డియాక్ స్ట్రోక్స్ అంటారు. కార్డియాక్ స్ట్రోక్ పరంగా బ్రెయిన్ స్ట్రోక్లోనే ఒకటి హెడ్ ఇంజరీ కేసు బ్లీడ్ అయితే సర్జరీ చేయటం, ఇంకోటి రక్తం గడ్డకట్టడం. అందులో ఏంటంటే ఒకటి గోల్డెన్ పీరియడ్ మేము ఐడెంటిఫై చేస్తామండి. ఒక స్ట్రోక్ పేషెంట్ అదే రక్తం గడ్డకట్టి పక్షవాతం వచ్చిన వెంటనే ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుంది. 4 to 4.5 hours అనేది మనకి చాలా గోల్డెన్ వాల్యుబుల్ టైం అండి. ఆ లోపు మనం ఒక ఇంజెక్షన్ అనేది ఉంటుంది, బ్లడ్ టీనెక్టిప్లేజ్ అనేది, థ్రాంబోలైస్ ఇంజెక్షన్ అంటారు దాన్ని. సో 50 to 60% పీపుల్కి బెనిఫిట్ అవుతుందండి. సో మన దగ్గర ఆల్మోస్ట్ 15 to 20 కేసెస్ చేసామండి ఈ 6 monthsలో, 6 to 8 monthsలో. సో ఆల్మోస్ట్ 90% వెంటనే రికవర్ అయిపోయారండి. ఆల్మోస్ట్ జీసీఎస్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అయిపోయారు. అండ్ ఆ మోటార్ పవర్ కూడా 0/5 నుంచి 5/5కి ఇంప్రూవ్ అయిపోయిందండి. నెక్స్ట్ కార్డియాక్ పరంగా, హార్ట్ పరంగా కార్డియాక్ స్ట్రోక్స్ అనేవి అవి కూడా మేము ఫ్రీక్వెంట్గా చూస్తున్నామండి. పేషెంట్ చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్స్ అంటే గుండె దడ రావటం, చెమటలు పట్టుకోవటం, బాగా నొప్పితో వచ్చేస్తారండి మన దగ్గర. సో రాగానే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈసీజీ తీసి 2D ఎకో చేసి దానికి తగ్గట్టు థ్రాంబోలైజ్ చేయటం, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ చేయటం, క్లాట్ ఏమైనా రిలీవ్ అవుతుందేమో అని చెప్పి అన్నీ చేయటం, అలాంటివన్నీ ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయండి 3 రకాలు, ఎకోస్పిన్, క్లూపిటాప్, ఎటర్వాస్. అవి ఖచ్చితంగా అది వెంటనే వేసేయాలి, అది వెంటనే ప్రొవైడ్ చేస్తామండి. సార్బిట్రేట్ సబ్లింగ్యువల్ 4 కింద ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఒకటి పెడతాము. ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మనం యాంజియోగ్రామ్కి షిఫ్ట్ చేసుకుంటామండి. డాక్టర్ గారు, సీజనల్ వ్యాధుల గురించి తెలియజేయండి. సో సీజనల్ పరంగా వ్యాధులు చాలానే ఉంటాయండి. ప్రతి సీజన్కి ప్రతి రకమైన వ్యాధి అనేది వస్తూ ఉండిద్దండి. కొంతమంది మెయిన్ వేసవికాలంలో ఆస్థమాటిక్స్ బాగా సఫర్ అవుతారండి. ఈ నెమ్ము పరంగా ఏజ్ పీపుల్ అంటే పెద్ద వయసు, చిన్న వయసు వాళ్ళకి మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటారు వాటిని. అంటే మరీ పిల్లలు, చిన్నపిల్లలు అండ్ పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే జిరియాట్రిక్ అండ్ పీడియాట్రిక్ అంటారు. వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్ కాబట్టి మెయిన్ ఆస్థమాటిక్ వాళ్ళకి వెంటనే ఎయిర్వేస్ అటాక్ అవుతాయి, ట్రిగ్గర్ అయ్యి ఆయాసం రావటం, ఆస్థమాటిక్ అటాక్స్ రావటం అలాంటివి జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తులు కాంప్రమైజ్డ్ లంగ్స్ ఉంటాయండి. సో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి నెమ్ములాగా మారే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇంకో రకం ఫీవర్స్ అండి. ఫీవర్స్ సీజన్ అనేది వెరీ కాంప్లికేటెడ్ అండి. అందులో మెయిన్గా డెంగ్యూ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్, చికెన్ గునియా ఇలాంటివన్నీ మేజర్గా వస్తాయండి సీజనల్. డెంగ్యూ పరంగా కూడా వెంటనే మనం ఒక కేసు ఐడెంటిఫై చేసామంటే ఆ 3-4 months సీజన్ అనేది వెంటనే ఒక టీం అనేది అలర్ట్ అవుతుందండి. దానికి తగ్గట్టు మనకి ల్యాబ్ ప్రోటోకాల్ అనేది జరుగుతుంది. వెంటనే ఐడెంటిఫై చేయటం, నిజంగానే ల్యాబ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఇలాంటి గవర్నమెంట్ కూడా టెస్ట్ పంపిస్తామండి మేము రీచెక్ చేసుకోవటానికి. సో ఇవన్నీ ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ టీం వర్క్ అనేది జరుగుతుందండి. సో దాంట్లో కూడా 3 రకాలు ఉంటాయి డెంగ్యూలో. అందులో సివియర్ ఒక 3rd stage అనేది వెరీ సివియర్ అండి. సో ప్రాణాపాయం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కేసెస్ కూడా అంతా టీం వర్క్ చేసిన జనరల్ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ టీము, పల్మనాలజిస్ట్ అందరం కలిసి మేమందరం టీం వర్క్ చేసి వాడిని చాలా కేసెస్ రికవర్ చేయగలిగామండి. ఎర్లీ ఐడెంటిఫై చేసుకోవటం, ఆ కేసు ఈ స్టేజ్లో ఉంది, ఎర్లీ ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ పెట్టుకొని అగ్రెసివ్ ట్రీట్మెంట్కి వెళ్తే మనం బయటపడే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ ఈ చికెన్ గునియా, ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ బాగా ఫ్రీక్వెంట్గా వస్తాయండి. మెయిన్గా ఇంకోటి లంగ్స్ పరంగానే మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి సీజనల్ పరంగా. వాళ్ళు కూడా రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్స్ అవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసుకొని సివియరిటీ పెరుగుతుందన్నప్పుడు వెంటనే అప్రోచ్ అవ్వటం హాస్పిటల్కి, వెంటనే తీసుకోవడం అనేది జరిగితే రికవరీ బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఫీవర్లో ఒకటి మెనింజోఎన్సెఫాలిటీ అంటే మెదడు వాపు కూడా ఇంతకుముందు వెరీ రేర్గా ఉండేదండి, 1000లో 1-2 వచ్చేది. ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నాయండి కేసెస్.
దట్ ఆల్సో అది కూడా సీజనల్ యాజ్ వెల్ యాజ్ ఏరియా వైజ్ ట్రైబల్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయండి. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మన దగ్గర రెగ్యులర్గా ఉండి ఒక 1 వీక్ 10 డేస్ ఉండి చాలామంది రికవరీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారు, డెలివరీ చికిత్స గురించి తెలియజేయండి. ఇక్కడ డెలివరీస్ అనేవి ఆబ్స్టిక్ గైనకాలజిస్ట్ మేడం చేస్తారండి. ఇక్కడ ఫుల్ టైం మేడం గారు మనకి 24/7 అవైలబుల్ ఉన్నారు. ఎనీ టైం midnight 2 o'clock డెలివరీకి వచ్చినా కూడా నార్మల్ డెలివరీ చేయటం, అవసరమైతే అంటే కాంప్లికేషన్స్ ఉంటే సిజేరియన్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ మేము 24/7 ఒక టీం వర్క్గా ఇది కూడా చేస్తామండి. మెయిన్గా ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఒకటి గైనకాలజికల్ ప్రొసీజర్స్, ఆబ్స్టిక్ ప్రొసీజర్. ఆబ్స్టిక్లు వచ్చేసి ఈ డెలివరీసు, మా ప్రెగ్నెన్సీ డెలివరీసు వాటిలో చూస్తామండి. అందులో కూడా డెలివరీ కూడా నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ అండి. ఆపరేషన్ చేసి తీయటం, నార్మల్ డెలివరీ. నార్మల్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్గా మేము కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నామండి. పెయిన్లెస్ లేబర్ అంటాం. పెయిన్లెస్ లేబర్ అంటే ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇచ్చి, ఎపిడ్యూరల్ ఇప్పుడు మత్తు పరంగా ఎపిడ్యూరల్గా మన వెన్నపూసలో నడని దగ్గర ఎపిడ్యూరల్ అనేది ఒక ఏరియా ఉండిద్దండి. అక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తాము. దానివల్ల మనకు వచ్చే ప్రెగ్నెన్సీ పెయిన్స్ అనేవి, లేబర్ పెయిన్స్ అనేవి మనం సబ్సైడ్ చేయగలం. అంటే పెయిన్స్ వస్తాయి కానీ వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ తెలియదండి. సో దాన్ని పెయిన్లెస్ లేబర్ అంటాం. సో అది ఈ మధ్య అడ్వాన్స్ వెరీ ట్రీట్మెంట్ అండి. మనం అది మనం చేస్తున్నాం. 3-4 కేసెస్ కూడా మనం కండక్ట్ చేసాము. సో పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి ఆ ప్రొసీజర్స్కి. అండ్ వాళ్ళు కూడా చాలామందిని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా పంపించారండి మన దగ్గర ఫస్ట్ వచ్చిన పేషెంట్స్ కూడా. సో అది అడ్వాన్స్డ్ కోర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి నా గైనకాలజీ ప్రొసీజర్స్, అందులో వచ్చేసి హిస్టెక్టమీస్ ఇవన్నీ చేస్తున్నామండి. అందులో కూడా హిస్టెక్టమీస్ కూడా ఓపెన్ హిస్టెక్టమీ ఉండిద్ది. అంటే గర్భసంచి తీసాను, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, గర్భసంచి తీయాల్సి వచ్చింది, ఏజ్ పరంగా కానీ కాంప్లికేషన్స్ పరంగా కానీ. సో ఆ ప్రొసీజర్స్ కూడా ఇంతకుముందు మనం ఓల్డెన్ డేస్లో ఓపెన్ చేసి చేసేవాళ్ళం అండి. సో ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనం ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వచ్చినాయి, సింపుల్గా అయిపోతుందండి. పేషెంట్ కూడా సెకండ్ డే, థర్డ్ డే కంప్లీట్ నార్మల్ మొబిలైజేషన్ జరుగుతుంది. ఒక 1 వీక్ 10 డేస్లో నార్మల్ లైఫ్ లీడ్ అవుతున్నారు. డాక్టర్ గారు, ఐసీయూలో ఎలాంటి కేసులు పడతారు, ఎలా మేనేజ్ చేస్తారు? ఐసీయూలో అనేది వెరీ క్రిటికల్ కేసెస్ అలాంటివి పెడతామండి. వెరీ సిక్ కేసు, వెరీ క్రిటికల్, అంటే పేషెంట్ రికవరీ, లైఫ్ రిస్క్ ఉంది, అలాంటి వాటికి ఇనీషియల్గా వచ్చిన కేసెస్ అన్నీ వెంటనే మనం ఐసీయూకి, అంటే క్యాజువాలిటీలో ఈ పాయిజనింగ్ కేసెస్ కానీ, యాక్సిడెంట్ కేసెస్ కానీ, ఫీవర్స్, బ్యాడ్ ఫీవర్స్ కేసెస్, డెంగ్యూ ఫీవర్, హై రిస్క్, ఇంకా డెలివరీ కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్, పిఐహెచ్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ఫిట్స్ రావటం, ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావటం, అలాంటివి ఏమన్నా వెరీ 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 హై రిస్క్ అండ్ క్రిటికల్ కేసెస్ తీసుకొచ్చి ఐసీయూలో అబ్జర్వేషన్ పెడతామండి. ఐసీయూలో 2-3 డేస్ ఉంచి రికవర్ అయ్యాక మనం స్టెప్ డౌన్ ఐసీయూ కానీ రూమ్స్ కానీ షిఫ్ట్ చేస్తాం. సో ఇందులో మెయిన్గా ఐసీయూలో చేసే వర్క్ ఏంటంటే మనం మెయిన్గా ఇక్కడ కూడా ఒక టీం అనేది మనం మెయింటైన్ చేస్తామండి. ఇంక్లూడింగ్ ఫిజిషియన్స్, పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ అలాంగ్ విత్ సర్జన్స్ అందరం కలిసి ఒక టీం వర్క్ చేసుకొని అన్ని కేసెస్ రికవర్ చేయడానికి అందరం ఫాలోఅప్ పెట్టుకొని రికవర్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తామండి. మెయిన్గా ఏంటంటే వెంటిలేటర్స్ అండి. మన దగ్గర 8 వెంటిలేటర్స్ ఉన్నాయి. సో ఆ వెంటిలేటర్స్ అనేవి వెరీ సిక్ కేసెస్, సర్జరీ అయిన కేసెస్, క్రేనియాటమీ అంటే బ్రెయిన్ సర్జరీస్ కేసు, వాటికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో నాట్ ఓన్లీ వెంటిలేటర్ అంటే పూర్తిగా ఊపిరితిత్తులో గట్టు వేసి వెంటిలేట్ చేయటం కాదు. ఈ మధ్య మనం బైప్యాప్ అనేది కూడా పెడుతున్నాం. బైప్యాప్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు. సో బైప్యాప్ మీద కూడా చాలా కేసెస్, గుండె పరంగా కానీ ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, అలాంటి కేసెస్ కూడా బాగా రికవర్ చేయగలుగుతున్నామండి. డాక్టర్ గారు, ఆసుపత్రిలో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి? డయాగ్నోస్టిక్ పరంగా ఎలాంటి చికిత్స విధానం ఉంది? సో మన హాస్పిటల్లో ఆల్మోస్ట్ మల్టీ స్పెషాలిటీ, దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ కాబట్టి అన్ని ఆల్మోస్ట్ స్పెషాలిటీ కేసెస్ అన్నీ, స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయండి. దట్ టు 24/7 క్రిటికల్ కేర్ అండ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ అనేది మేము మెయింటైన్ చేస్తామండి. సో మెయిన్గా మనకి ఏంటంటే స్పెషాలిటీ పరంగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్ ఇవన్నీ రెగ్యులర్గా మనకి ఫుల్ టైం జరుగుతుందండి. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా రన్ అవుతాయి. ఎగ్జాంపుల్ న్యూరోఫిజిషియా, న్యూరాలజీ, న్యూరో సర్జరీ అండ్ యూరాలజీ, గైనకాలజీ, దాంతోపాటు ఆర్థోపెడిక్ అండ్ ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఇవన్నీ మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నీ మన దగ్గర
అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్తో మనం చేస్తామండి. దీనికి తగ్గట్టు హైలీ ఎక్విప్మెంట్ కానీ, దీనికి రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, ట్రైన్డ్ స్టాఫ్ కానీ అందరం మనకి అవైలబుల్ ఉన్నారండి. సో మెయిన్గా న్యూరో అండ్ కార్డియాక్ అలాంగ్ విత్ పల్మనాలజీ డిపార్ట్మెంట్, ఈ 3 మేజర్గా మనకి రన్ అయ్యే డిపార్ట్మెంట్స్. డాక్టర్ గారు, యాక్సిడెంట్ కేసుల్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? సో ఒక పేషెంట్ మన హాస్పిటల్కి అంటే ఏదైనా క్రిటికల్ కేర్ కానీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ, ఓపీ బేస్డ్ కానీ ఎవరు వచ్చినా కూడా ఒక కంప్లైంట్తో మన దగ్గరికి వస్తారండి. సో వాళ్ళకి కంప్లైంట్స్ తీసుకొని మన డ్యూటీ డాక్టర్స్ ఉంటారండి. డ్యూటీ డాక్టర్స్ వాళ్ళందరూ కంప్లైంట్ తీసుకొని రిలేటెడ్ కన్సల్టెంట్ దగ్గర మాట్లాడి వాళ్ళని ఏమేం చేయాలి, అసలు ఏమైంది, బాడీలో ఏం జరిగింది అంటే ఎమర్జెన్సీ కానీ ఓపీ బేస్లో ఏదైనా కూడా అంటే బ్లడ్ టెస్ట్ ఒకటి మనం అవసరమైనవి బ్లడ్ టెస్ట్ పంపిస్తామండి. నెక్స్ట్ ఫాలోడ్ బై అవసరమైతే స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ అండ్ ఎంఆర్ఐ అండి. ఇవన్నీ మనకి దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ల్యాబ్ మొత్తం బయోమెడికల్ ల్యాబ్ పరంగా అయితే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది మేము రీసెంట్గానే పెట్టామండి. సో ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్ విజయవాడ, హైదరాబాద్లో ఉన్న టెస్ట్ అన్నీ మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయండి. సో ఇంతకుముందు ఏంటంటే మనం 2-3 డేస్ వెయిట్ చేసే పరిస్థితి వచ్చేది, కానీ ఇప్పుడు కాదండి. మనం ఇప్పుడు మొత్తం అవైలబుల్గా ఉన్నాయి మనకి. వెంటనే మన హాస్పిటల్లోనే సిటీ, ఎంఆర్ఐ అన్నీ అవైలబుల్ అండి. అల్ట్రాసౌండ్ కూడా అవైలబుల్ అండి. రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఫుల్లీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మన దగ్గర సపోర్ట్ చేస్తుంది.